ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి జంతు సంరక్షణపై తన అభిమతాన్ని చాటుకున్నారు. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులోని 2 జిరాఫీలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఏడాది పాటు వాటి పోషణకు అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని ప్రకటించారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. జూ పార్కులోని నూతన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ను ప్రారంభించారు. ఆ తర్వాత నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్క్లోజర్లను సందర్శించి వాటి సంరక్షణ, ఆహారం, పేర్ల వివరాలను జూ క్యూరేటర్ నుండి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందిస్తూ జంతు సంక్షేమంపై తన ప్రత్యేకత చూపించారు. సీతాకోక చిలుకలతో పవన్ ఒక చిన్న పిల్లాళ్ల ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా జూ పార్కులోని 2 జిరాఫీలను ఏడాదంతా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జిరాఫీల సంరక్షణకు కావలసిన మొత్తం ఖర్చును స్వయంగా భరిస్తానని ఆయన తెలిపారు. అలాగే జంతు సంరక్షణలో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్కులో నగర వనం ప్రారంభించి చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గంలో మొక్కల వివరాలను అధికారులు వివరించారు. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకించి యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ, నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫీని దాకా తిండి పెట్టిన అజిరాఫీని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ